अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे। పరిటాల రమణ ఒక కారణ జన్ముడు. పరిటాల రమణ పరిటాల కుటుంబంలో ఒక బంగారు మొలక మాదిరిగా జన్మించి ఈ రాయలసీమ ప్రాంతంలో దౌర్జన్యాలకు, ఆధిపత్యానికి, వాళ్ళు చేస్తున్నటువంటి పీడలకు అన్నిటికీ విరుగుడుగా ఆయన కారణజన్ముడై వారికి అందరితోనూ పోరాటం చేసి ఈ ప్రాంతాన్ని అంతా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నెలకొల్పడానికి కృషి చేసి ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు దశ దిశలా వ్యాపించి ఈరోజు వర్ధంతి జరిగితే ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎవ్వరికీ జరిగినటువంటి అభిమానము, అంత ఆదరణ వర్ధంతి రోజు చూస్తే ఎవరు పెంచుకోకుండా కూడా వేల మంది వచ్చి, లక్షల మంది వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తారంటే అది ఆయన యొక్క గొప్పతనం ఎంత ఉందో ఎవరికీ అర్థం కాలేదు. ఆయన ఊహించుకునేదానికే మాకందరికీ ఎట్లా రాజకీయం చేశాడు, ఎట్లా పరిస్థితుల్లో బయటకు వచ్చాడు అనేటువంటి పరిస్థితుల్లో మనకు అందరికీ ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. కానీ ఆయన మేమందరం 100 సంవత్సరాల్లో 80 సంవత్సరాలు బతకచ్చు, కానీ ఒక రోజు బతికినా పరిటాల రవి మాదిరిగానే బతకాలనేది అందరి సిద్ధాంతము. కాకుంటే ఎవరితో అవుతుంది, ఎవరితో కాదు. కాబట్టి ఆయనకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ మీకు ఎన్ని అనుభవం ఉందినా అన్నతో మా అన్న రాజకీయంలోకి ఎంటర్ అయినప్పుడు ఎంటర్ కాకముందు పుట్టింటే నాకు పరిచయం ఉంది. అప్పుడు మేము ఈ దౌర్జన్యస్తులంతా సారాంగిడి చేసింటే అప్పుడు మాకందరికి ప్రోత్సహించి ఇలా సారాంగిడి కూడా చేయించాడు. అప్పటి నుంచి మాకు పరిచయం ఉంది. అన్నయ్య రవి అన్నయ్య పార్టీలోకి వచ్చినప్పుడు 10 ఏళ్ళు మాకు అనంతపురం జిల్లాలో ఎస్పెషల్లీ ఒక స్వర్ణయుగం ఉన్నట్టు. మేము 63 జిల్లా పరిషత్తుల సభ్యులు ఉంటే 57 మందిని మేము గెలిపించుకున్నటువంటి సందర్భం. అటువంటి సందర్భం మీకు ఎప్పటి రాదు. తెలుగుదేశానికి కానీ, తెలుగుదేశం అభిమానులు కానీ అదొక 10 సంవత్సరాలు స్వర్ణయుగం మాదిరిగా జరిగింది. కాబట్టి ఆయన చరిత్రలో ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేనటువంటి నాయకుడిగా ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతానికి అంత కీర్తి తెచ్చినటువంటి మహానుభావుడికి చేతులెత్తి నమస్కారం ముఖ్యంగా 90లో ధర్మవరం పట్టణం నందు కానీ, పెనుగొండ కాన్స్టిట్యూన్సీ నందు కానీ అనేక అన్యాయాలు, పరాక్రమణలు, ప్రజలపై దాడులు, ఆ దాడులన్నిటి కూడా ఎదుర్కొంటూ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నేనున్నాను అంటూ ముందుకొచ్చినటువంటి మహానుభావుడు, మహాశక్తి మన పరిటాల అన్నగారు. అన్నగారి జయంతి సందర్భంగా ఈరోజు అన్నగారికి నివాళులు అర్పిస్తున్నాము. ముఖ్యంగా ఎంతో సమయంలో ధర్మవరం పట్టణము మరి దారుణమైన పరిస్థితుల్లో, అంటే అక్కడ మర్డరు, ఇక్కడ మర్డరు, అక్కడ ఆడపిల్లలు ఎత్తపోతున్నారు, ఇక్కడ ఆడపిల్లలు ఎత్తపోతున్నారు. అలాంటి సందర్భాల్లో రవణ అనే వ్యక్తి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నేనున్నాను మీ అందరికీ అండగా అంటూ ఆయన ఒక పెద్ద అన్నగా, ఒక తండ్రిగా అందరికీ అండగా ఉంటూ అనేక పురాక్రమదారులందరూ అరికట్టుకుంటూ ఆఖరికి ఆయన కూడా సమితి అయ్యాడు. కాబట్టి ఆయన స్మరించుకుంటూ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మేము ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ పరిటాల రవి, జోహార్ రవణ, జోహార్ పరిటాల రవణ, జోహార్ రవణ, జోహార్ పరిటాల రవణ.